అస్మద్గురుభ్యో నమ. జై గురుదేవ దత్త. శ్రీమాత్రే నమ. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. మనం క్రితంసారి ఎపిసోడ్లో రామాయణంలో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర సూక్ష్మాలు, అలాగే మహాభారతంలో ఉన్నటువంటి బయోలాజికల్ రహస్యాలు ఇవి చర్చించుకున్నాము. ఈరోజు ఎపిసోడ్లో భీష్మ పితామహుడు జన్మ వృత్తాంతం, తద్వారా ఆయన జీవించినంత కాలము ఎంత ధర్మబద్ధంగా ఉన్నాడు, ఎన్ని కష్ట నష్టాలను చూశాడు, చిట్ట చివరికి మనం ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నాను. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ మహానుభావుడు శరీరాన్ని వదిలేశాడు కనుక ఆ మహనీయుడి జీవిత విశేషాలు తెలుసుకుందామని మనం ఈ ఎపిసోడ్ చేద్దాం. కురువంశంలో మహాభిషుడు అనేటువంటి ఒక మహాధర్మాత్ముడు ఉన్నాడు. ఆయన ప్రజలని కన్న బిడ్డల్లా చూసుకోవటమే కాకుండా ఎన్నో యాగాలు, యజ్ఞాలు. చాలామందికి, ముఖ్యంగా యంగర్ జనరేషన్స్కి కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఎందుకు పూర్వకాలంలో యాగాలు, యజ్ఞాలు చేశారు అంటే, మన మానవ మనుగడ ఏదైతే ఉన్నదో దానికి ఆధారభూతమైనవి చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలు. ముఖ్యంగా వర్షాధారాలు చాలా ముఖ్యం. దానివల్ల ఈ యజ్ఞ యాగాదుల వల్ల దేవతలు హవిస్సులు స్వీకరించి తద్వారా చక్కటి వర్షాలు ప్రకృతి సమతుల్యంగా ఉండేటట్టు చూసి దానికి తగినటువంటి ఆహారాన్ని మానవ కోటి, జంతుకోటి కూడా స్వీకరిస్తుంది. అందువల్ల మహర్షులు, ఆ మహర్షుల ద్వారా మహారాజులు, చక్రవర్తులు కూడా యజ్ఞయాగాదులతో దేవతలని సంతృప్తి పరచడం అన్నది ఒక గొప్ప ప్రక్రియని కనుక్కున్నారు. ఇప్పుడు మనకి సినిమాల్లోనూ అక్కడ అలా చూపిస్తున్నట్టు దేవతలంటే ఇలా పంచగట్టుకొని కిరీటాలు పెట్టుకొని అని కాదు. వాళ్ళు తేజస్వరూపులు, ఎనర్జీ లేయర్స్ వాళ్ళు. సో ఆ ఎనర్జీని మనం ఈరోజు సోలార్ ఎనర్జీని ట్యాప్ చేస్తున్నాం. ఇవి మన పురాణాల్లో, శాస్త్రాలలో ప్రత్యేకంగా సూర్య భగవానుడు, చంద్రుణ్ణి సోముడు, ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని మనకు అర్థం కావటం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ శక్తిని, తేజస్సుని భూమి మీదకి తెచ్చేవాళ్ళు. తద్వారా ప్రజలు, సమాజము, దేశము, ప్రపంచము సుభిక్షంగా ఉండేటట్టు మన రాజులు మహర్షుల ద్వారా సాధించి చూపించారు. అటువంటి వాడే కౌరవ వంశంలో మహాభీషుడు అనేటువంటి ఒక గొప్ప రాజు, చక్రవర్తి ఉండేవాడు. ఆయన ఎన్నో పుణ్యకార్యాలు, దేవకార్యాలు, ఇందాక నేను చెప్పినట్లు యజ్ఞయాగాదులు చేసి ఆ పుణ్యంతో ఊర్ధ్వలోకాలకు వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఒకరోజు బ్రహ్మదేవుడి సభకు వెళ్ళారు. మిగతా దేవతలతో పాటు మహాభిషుడు కూడా వెళ్ళాడు. అదే సమయానికి లోకపావని అయినటువంటి గంగాదేవి కూడా వచ్చింది. గంగాదేవికి చాలా పేర్లున్నాయి. విష్ణువు పాదాన పుట్టింది. వామనావతారం ఎత్తినప్పుడు శ్రీమన్ మహావిష్ణువు యొక్క కుడి కాలి బొటనవేలు నుంచి గంగాదేవి ఉద్భవించింది. బ్రహ్మదేవుడు చాలా భక్తి శ్రద్ధలతో ఆ లోకపావని అయినటువంటి గంగమ్మని తన కమండలంలో ఉంచాడు. తర్వాత భగీరథుడు తపస్సు చేస్తే ఒక చుక్క నీటిని కిందకు వదిలాడు. సో ఆ రకంగా పరమపూజ్యం అయినటువంటి గంగమ్మ విష్ణు పాదాన పుట్టి ఆ తర్వాత భూలోకానికి భగీరథ ప్రయత్నం ద్వారా వచ్చింది. అదే సమయంలో బ్రహ్మదేవుడు ఆయన పాదాన్ని ఆ గంగమ్మతో కడిగాడు. అందుకే అన్నమాచార్యుల వారు ముఖారి రాగంలో బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము అన్నాడు. అలా ఆ గంగమ్మ కూడా అక్కడికి వచ్చేటప్పటికీ అనాలోచితంగానో విధిరాతో ఈ మహాభిషుడు గంగ పట్ల ఆకర్షితుడై చూశాడు. గంగ కూడా అలాగే చూసింది. బ్రహ్మదేవుడికి కోపం వచ్చి మీరు మానవులుగా జన్మించండి అని శాపం ఇచ్చాడు. సరే, వెంటనే మహాభీషుడు అదే కౌరవ వంశంలో ప్రతీపుడు అనేటువంటి మహారాజు కొడుగ్గా
శంతనుడుగా పుట్టాడు. చాలా గొప్ప వీరుడు, యజ్ఞయాగాదులు చేశాడు శంతన మహారాజు. పెరిగి పెద్దవాడవుతున్నాడు. గంగమ్మ కూడా భూలోకంలో మానవ రూపంలో రావాలని బ్రహ్మ శాసనం కాబట్టి ఆవిడ కూడా వస్తోంది. ఈ సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. దేవతల్లో చాలా గణాలు ఉన్నాయి. యక్ష, గరుడ, గంధర్వ, సిద్ధ, సాధ్య, విద్యాధర, చాణూర, వసు, రుద్ర, ఆదిత్య, ఇట్లా చాలా గణాలు ఉన్నాయి. అందులో వసువులని ఉన్నారు. వారు 8 మంది. అనిలుడు, అనలుడు, చివరివాడు ప్రభాసుడు. వీరు అప్పుడప్పుడు భూలోకానికి వస్తుండేవారు. 8 మంది అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు. అలా వచ్చినప్పుడు వాళ్ళు అనేక ప్రదేశాలు చూసుకుంటూ వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చారు. వశిష్ఠుడు, మనం అంతకుముందు విశ్వామిత్రుడి కథ చెప్పుకున్నప్పుడు కూడా విశ్వామిత్రుడు ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ కామధేనువు పట్ల ముచ్చటపడి ఆకర్షితుడయ్యాడు. ఇక్కడ వీళ్ళకు కూడా సురభి, ఆ కామధేనువు అంశతో ఉన్నటువంటి సురభి, శబల, ఇటువంటి గోధేనువులు, గోమాతల ద్వారా వారికి మంచి ఆతిథ్యాన్ని వశిష్ఠుడు ఇచ్చాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. భూలోకంలో ఇటువంటిది ఉన్నదా అని. మాకివ్వండి. ముఖ్యంగా ఆ చివరి వాడైనటువంటి వసువుల్లో ఆఖరివాడు ప్రభాసుడు. ప్రభాసుడి భార్య అడిగింది, నాకు భూలోకంలో జితవతి అనేటువంటి ఒక స్నేహితురాలు ఉన్నది. మనం ఎప్పుడొచ్చినా అమ్మాయి హాస్పిటాలిటీ ఇస్తుంది. ఈ నా స్నేహితురాలైన జితవతికి ఈ ఈ గొప్ప ధేనువుని, ఆవుని కానుగ్గా ఇద్దామని ఉంది. అందుకని మనం ఆయన అడుగుదాం, మనకి ఇమ్మని అని అడిగారు. ఆయన తిరస్కరించాడు. మా ఆశ్రమాలన్నిటికీ ఈ గోమాత ఆధారం. ఆహారం కానీ, పూజలు కానీ, ఇతర యజ్ఞ యాగాదులు కానీ, ఇవన్నీ అన్ని వేళలా, అన్ని ఋతువులు, అన్ని సీజన్స్లో ఈ తల్లి మమ్మల్ని కాపాడుతుంది. ఇది మునుల ఆశ్రమంలో మాత్రమే ఉండాలి అని స్పష్టంగా వశిష్ఠుడు చెప్పాడు. కానీ విధి విచిత్రం చూడండి, ఆయనకి తెలియకుండా ఆ సురభి మాతని దొంగిలించడానికి ప్రయత్నించారు ఈ అష్టవసువులు. ఆయనకి తెలిసిపోయింది. త్రికాలజ్ఞులు కదా, మీరు వసువులయ్యుండి, దేవతా గణాలలో ఉన్న వాళ్ళయ్యుండి ఇటువంటి పాపపు కార్యానికి చేపడతారా? మీరు మానవ లోకంలో మనుష్యులుగా పుట్టండి అని శపించాడు. దాంతో వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అయ్యా, ఇది మాకు పుట్టిన బుద్ధి కాదు, మా చివరి వాడైనటువంటి ప్రభాసుడు, ఈ ప్రభాసుడు భార్య మమ్మల్ని పురికలిపింది, మమ్మల్ని క్షమించండి అని నిండు హృదయంతో పశ్చాత్తప్తులయ్యారు. మహర్షులు, వేద పండితులు మాట కష్టంగా, కరుగ్గా ఉన్న మనసు వెన్నలాంటిది. ఆయన కరిగిపోయాడు. సరే, జరిగింది జరిగింది. మీరు పుట్టిన వెంటనే మిమ్మల్ని ఎవరైనా చంపేస్తే మీరు మీ మానవ శరీరాన్ని వదిలేసి తిరిగి వసువులుగా మారిపోతారని చెప్పాడు. అయితే ఈ చివరివాడు భార్య మాట విని అతను మిమ్మల్ని అందరినీ ప్రేరేపించినందుకు అతను మాత్రం భూలోకంలో చాలా రోజులు ఉంటాడు. అయితే నా పాదాలు పట్టుకొని నన్ను క్షమించమన్నాడు కాబట్టి అతనికి నేను గురువునవుతాను. అతను పుట్టిన వంశంలో చాలా పెద్ద పేరు తెస్తాడు. చాలా ఉన్నతమైనటువంటి సంస్కారము, పరాక్రమము, పుణ్య బుద్ధులు, ధర్మ బుద్ధులు ఇవన్నీ అతనికి ఉంటాయి. చాలా రేర్ కదా. పరాక్రమము, దానికి తోడు ధర్మ నిబద్ధత, ఇవి రెండూ ఉండటం. అందుకే వాళ్ళని పురాణ పురుషులు, ప్రాతస్మరణీయులు అంటారు. శ్రీరామచంద్రమూర్తి కానివ్వండి, ఇలా మనం ఎవరిని లెక్క వేసుకున్నా రామో విగ్రహవాన్ ధర్మ. కేవలం పరాక్రమమే కాదు, మంచి నడవడిక, సౌశీల్యము, క్యారెక్టర్, పర్సనాలిటీ అంటుంటాం. ఈ రోజున మనం చాలా చోట్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ప్రోగ్రామ్స్ ఎన్నెన్నో చూస్తున్నాం. భారత రామాయణాలు, మన శాస్త్రాలు చదివితే ఒక్కొక్క మహానుభావుడి పర్సనాలిటీలు, వ్యక్తిత్వము, శీల సంస్కారాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో మన గ్రంథాలు చదివిస్తే చాలు మన పిల్లలకి. సో ఆ విధంగా వాళ్ళు శాపాన్ని పొంది ఎక్కడ జన్మించాలి, ఎలా జన్మించాలి అని విచారిస్తున్నారు. అదే క్రమంలో గంగాదేవి కూడా వాళ్ళకి ఎదురుగా తారసపడ్డది.
సరే మార్గంలో కలుసుకున్నారు. ఎవరెవరు మీరు, మీరేమిటి అన్న మాటామంతి అయిన తర్వాత వాళ్ళు చెప్పారమ్మా, మేమిట్లా 8 మంది వశిష్ఠ ముని శాపం వల్ల భూలోకంలో జన్మించాలి. ఇందులో మొదటి 7గురిని మమ్మల్ని ఎవరైనా చంపేస్తే పుట్టిన వెంటనే ఆ శాపం తీరిపోయి మా లోకాలకి మేము వెళ్ళిపోతాము అని మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు శాప విమోచనాన్ని చెప్పాడు. నువ్వు సహాయం చెయ్యి. నేను మానవ లోకంలోనే పుడుతున్నాను అన్న సత్యం తెలిసి వాళ్ళకి, ఎవరో ఎందుకమ్మా, లోకపావనిమైనటువంటి నీ గర్భంలోనే మేము పుడతాము, అనుగ్రహించు, మమ్మల్ని వెంటనే చంపేసి ఈ చివరి వాడు ఎలాగూ బ్రతుకుతాడు అని ఆ గంగాదేవికి విన్నపాన్ని వాళ్ళు సమర్పించారు. గంగ కూడా అన్నది, మంచిది నాయన, ఇది కూడా దేవకార్యమే, నేను ఆ పని తప్పక చేస్తానని మాట ఇచ్చింది. సరే, ఈ లోపల గంగా తీరానికి వెళ్ళింది. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో పాలిమార్ఫిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒకటే ఆబ్జెక్టు రకరకాల రూపాలు ధరించటం అని అర్థం. సో ఇక్కడ కూడా గంగ నదిగాను ప్రవహిస్తోంది, దేహంతోనూ కనపడుతోంది. సో ఇదొక టెక్నాలజీ అనమాట. ఆ విధంగా ఉంటే ఇక్కడ ఈ మహాభిషుడు ప్రతీపుడికి మనం ఇందాక చెప్పుకున్నాం, శంతనుడుగా పుట్టాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు, ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి రాజులకి సహజంగా ఉండే వేట అన్నది మృగయా వినోదం అంటాం కదా, దాని ప్రకారంగా వెళ్ళాడు, గంగా నదికి వెళ్ళాడు. అక్కడ గంగమ్మ మానవ రూపంలో కనపడ్డది. మానవ రూపంలో కనపడితే బ్రహ్మదేవుడి శాపం ఉంది కదా, బుద్ధి కర్మానుసారిని, ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. నువ్వెవరు, నీ విశేషాలేంటి, నీ పైన నా మనసు మరులు కొన్నది, నిన్ను వివాహం ఆడతాను అన్నాడు. గంగమ్మకు తెలుసు ఇతను మహాభిషుడు, బ్రహ్మదేవుడి శాపం వల్ల వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలి. దట్ ఈస్ మొదటి పాఠం. రెండవ మాట, అష్టవసువులకి ఆవిడ వరం ఇచ్చింది కనుక, మహారాజా తప్పకుండా నిన్ను పెళ్లాడతాను, నీకు భార్యగా ఉంటాను, కానీ ఒక కండిషన్, మనకు పుట్టే పిల్లల పట్ల, నేను చేసే ఇతర పనుల పట్ల నువ్వు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకూడదు. నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అని, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే ఇంకో అర్థం అని కాదు, నేను చేసే కొన్ని పనులకు నువ్వు అడ్డు చెప్పకూడదు, ముఖ్యంగా పిల్లల విషయంలో, ఆ తర్వాత ఇతర ప్రవర్తనలు. ఒప్పుకున్నాడు కండిషన్, ఆవిడ పట్ల ఆకర్షితుడయ్యాడు. మరి సరే, హస్తినాపురానికి వెళ్ళారు. మొదటి పిల్లవాడు పుట్టాడు. వెంటనే గంగలో ఉంచేసింది ఆ పిల్లవాడిని. కానీ మాట ఇచ్చాడు కదా శంతనుడు, నోరు మూసుకున్నాడు, ఏం మాట్లాడు. అలా రెండవ బిడ్డ, మూడవ బిడ్డ, నాలుగవ బిడ్డ, 5, 6, 7, మొత్తం 7గురిని చంపేసింది. పైకి స్థూలంగా కనిపించేది, కానీ అష్టవసువులతో ఉన్నటువంటి అగ్రిమెంట్, మమ్మల్ని ముంచి చంపేసి లేదా ఇతరత్రా నువ్వు చంపేస్తే మా లోకాలకు మేము వెళ్ళిపోతాం. వాళ్ళ శాప విమోచనం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మహానుభావుడైనటువంటి వశిష్ఠుడి శాపము వరము ఎలా ఉన్నది, ఆ చివరి పిల్లవాడిని నువ్వు బతుకుతావు, చాలా ఏళ్ళు ఉంటావు, నువ్వు పుట్టినటువంటి వంశానికి, దేశానికి, సమాజానికి నిన్ను కొన్ని వేల ఏళ్ళు తలుచుకునేటట్టు నువ్వు ఉంటావు అని వశిష్ఠుడు శాప రూపంలోనే వరం ఇచ్చాడు. ఆ క్షణంలో శంతనుడికి ఇంకా భరించలేకపోయాడు. శంతనుడు, ఇంతమంది 7గురి పిల్లల్ని చంపుతున్నా నేను భరించాను, ఈ 8వ పిల్లవాడిని చంపటానికి వీల్లేదు. అలా ఎందుకన్నాడు? 5వ పిల్లవాడికి అనొచ్చు కదా, 6వ పిల్లవాడికి అనొచ్చు కదా. అక్కడ వశిష్ఠుడి శాపం, ఈ పిల్లవాడు బ్రతకాలి అని ఆయన శాసించాడు కాబట్టే శంతనుడికి ఆ శాపం ద్వారా బుద్ధి ఆ విధంగా కలిగింది. చూడండి, మహర్షుల శాపాలు కానివ్వండి, వరాలు కానివ్వండి, అందుకే మనం వాళ్ళ పట్ల ఎంతో విధేయతతో ఉండాలి. ఈరోజు సనాతన ధర్మం ఇంకా నిలబడి ఉంది అంటే ఈ మహర్షుల గొప్పతనమే. వ్యాస భగవానుడు అనివ్వండి, వశిష్ఠుడు అనివ్వండి, విశ్వామిత్రుడు అనివ్వండి. అందుకే సప్తఋషి మండలం అని ఉంటుంది. ఊరికినే ఆకాశంలో చూపించడం కాదు, భూలోకాన్ని శాసిస్తుంటాయి అవి, ఆ మహర్షులు తమ తపశ్శక్తితో. సో ఈ విధంగా ఆ పిల్లవాడు అబ్జెక్షన్ చెప్పాడు శంతనుడు. వెంటనే గంగ అన్నది, నువ్వు మాట తప్పావు మహారాజా, మన పిల్లల విషయంలో
నేను నేను చేసే ఏ పనిని అతిక్రమించనని నువ్వు మాట ఇచ్చావు. కనుక మాట తప్పావు. నేను పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోతా. ఎందుకు? మగపిల్లలకి, మగవాళ్ళకి పిల్లల్ని పెంచడం రాదు. నేను ఈ పిల్లవాడిని పెంచి సరైన సమయంలో నీకు అందజేస్తాను అని మాయమైపోయింది. అసలు ఉన్నట్టుండి ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు శంతనుడికి. సరే అలా 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 15, 16 సంవత్సరాలు గడిచాయి. భార్యని, పిల్లవాడిని తలుచుకుంటూ తలుచుకుంటూ తనలో తను బ్రతుకుతున్నాడు. సరే మళ్ళా ఒకసారి వేటకు వెళ్ళాలనిపించింది. గంగా నదికి వెళ్ళాడు. హస్తినాపురాన్ని ఆనుకొనే ఉంటుంది గంగా నది. వెంటనే గుర్తొచ్చింది భార్య, కొడుకు గుర్తొచ్చాడు. సరే మహారాజు గారు కదా, వేటకి అన్ని ఏర్పాట్లు చేశారు. పొద్దున్నే వేటకొచ్చి వేట అయిన తర్వాత ఆయన భోజనానికి వచ్చాడు. మహారాజు గారు కదా అన్ని లంచ్ అదంతా అరేంజ్ చేస్తారు. అక్కడ విచిత్రం జరిగింది. పొద్దున చాలా అద్భుతమైన ప్రవాహంతో ప్రవహిస్తున్నటువంటి గంగా నది ఎండిపోయి కనపడ్డది. గంగ ఎండిపోవటం ఏమిటి? పోనీ అది ఏమైనా భయంకరమైన ఎండాకాలం కాదు. అటువంటి ఎండాకాలంలో కూడా గంగా నది ఎండిపోదు. ఇది గొప్ప రహస్యం. ఏ నదులు ప్రపంచంలో ఎండినా ఎండకపోయినా గంగమ్మ మాత్రం ఎండదు. ఊరికేనే లోకపావని అన్న పేరు రాలేదు అమ్మవారికి. జహ్ను మహర్షి కుడి చెవిలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అయింది, ఆకాశ గంగ అయింది, మందాకిని అయింది. ఇన్ని పేర్లు ఉన్నాయి. లోకపావని అయింది. ఇదేమిటి గంగా నది ఇలా ఎండిపోయి నీళ్లు అక్కడక్కడ కనపడుతున్నాయి, ఇదేంటో చూద్దామని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన. అలా ముందుకు వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక 16 సంవత్సరాల బాలుడు నవ యవ్వనంలో ఉన్నాడు. మహా తేజస్సుతో విరాజిల్లుతున్నాడు. అతను బాణాలతో గంగా నదికి డ్యామ్ కట్టేశాడు. చూడండి అతని పరాక్రమం. ఎంత గొప్ప సివిల్ ఇంజనీరింగ్ అండి. కేవలము బాణాలతో గంగకు డ్యామ్ కట్టేశాడు. గంగా ప్రవాహాన్ని ఎవరైనా ఆపగలరా? ఈ ఈ ఈ కుర్రవాడు అంత తేజస్సుతో, పరాక్రమంతో చాలా అవలీలగా, అలవోకగా గంగా నదికి బాణాలతో డ్యామ్ కట్టేశాడు. అక్కడక్కడ నీళ్లు కారుతున్నాయి. ఈ పిల్లవాడిని చూడంగానే ప్రేమ పుట్టింది. ఇదేదో ఉన్నదే, ఏమిటి ఈ పిల్లవాడు, ఇంత సౌందర్యం ఏమిటి, ఇంత తేజస్సు ఏమిటి, ఇంత పరాక్రమం ఏమిటి, చూస్తే 15, 16 ఏళ్ల వాళ్ళలాగా కూడా లేడు. ప్లస్ ఈ పిల్లవాడి మీద నాకెందుకు అవాజ్యమైనటువంటి ప్రేమ పుడుతోంది అని తనలో తను వితిత్కరించుకుంటున్నాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమైంది. రాజా, గుర్తున్నానా? మర్చిపోతేనే కదా నీకు గుర్తుండటానికి అన్నాడు. ఈ పిల్లవాడు మన పిల్లవాడు. చాలా సంతోషించాడు శంతన మహారాజు. అన్నీ పోయాయి అనుకున్నాడు. కానీ భార్య, పిల్లవాడు కరెక్ట్గా 15, 16 ఏళ్లకి. అప్పుడు గంగాదేవి చెప్పింది, రాజా, ఈ తేజస్సపో సంపన్నుడు ఎవడైతే ఉన్నాడో మన పిల్లవాడు, ఇతని పేరు దేవవ్రతుడు. గాంగేయుడని కూడా అంటారు, గంగాసుతుడు కూడా అంటారు. వ్యాస భగవానుడు ఈ 3 పేర్లు రాశారు. దేవవ్రతుడు, గాంగేయుడు, గంగాధాముడు లేదా గంగాసుతుడు, ఈ 3 పేర్లు. సో ఈ దేవవ్రతుడిని చాలా పద్ధతిగా పెంచాను. సుక్షత్రియుడి కదా నువ్వు రాజా, నీ కడుపున పుట్టాడు. అందువల్ల పరశురాముడి దగ్గర అస్త్రశస్త్ర విద్యను నేర్పించాను. వశిష్ఠుడి దగ్గర వేద శాస్త్రాలన్నీ నేర్పించాను. శుక్రాచార్యుడి దగ్గర రాజనీతి నేర్పించాను. ఎవరికైనా ఒక గురువు ఉంటారు. ఇక్కడ ఈ దేవవ్రతుడికి 3 గురువులు. శుక్రాచార్యుడు రాక్షస గురువు, దేవతల గురువు బృహస్పతి కూడా శాస్త్రాలు నేర్పించాడు. మొత్తం 4 గురువులు. వశిష్ఠుడి దగ్గర వేదాంగాలు, పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలు, శస్త్ర విద్యలు. అంటే ఎంత పూర్వపుణ్యం ఉండాలి. చిన్న తప్పు చేశాడు, కానీ ఆ దేవతాంశతో పుట్టినందుకు ఇంతమంది మహాగురువులు అతన్ని తీర్చిదిద్దారు. మనం ప్రాతస్మరణీయులలో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ దేవవ్రతుడిని తలుచుకోవాలి. సరే, దేవవ్రతుడిని తీసుకువెళ్ళి రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఈ దేవవ్రతుడు ఎంతో ప్రేమతో, శ్రద్ధతో తండ్రిని చూసుకుంటున్నాడు, రాజ్యాన్ని కూడా చూస్తున్నాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. వివాహ యోగ్యమైనటువంటి వయస్సు వచ్చింది. ఇంకా ఈ పిల్లవాడికి పెళ్లి చేసి రాజ్యభారాన్ని కూడా ఇతనికి ఇద్దామని అనుకుంటున్నాడు. కానీ విధి విలాసము, విధి వైపరీత్యం ఎలా ఉంటుందో చూడండి. వేటకు వెళ్ళాడు మళ్ళా శంతన మహారాజు.
వెళ్ళిన తర్వాత ఈసారి యమునా నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఈ పడవ నడుపుతున్నటువంటి ఒక అమ్మాయి కనపడ్డది. ఆ అమ్మాయి పేరు సత్యవతి. ఈ సత్యవతి తండ్రి దాశరాజు. అతను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న లోకల్ రాజు. వాళ్ళందరూ చేపలు పట్టుకొని అమ్మే వృత్తిలో ఉంటారు. అసలు ఈ అమ్మాయి వసుమహారాజు వల్ల చేప కడుపులో దొరికింది, ఆ అప్సరస. అందుకే అటువంటి అందచందాలు తేజస్సు ఉన్నాయి ఆ అమ్మాయికి. సత్యవతి అనే పేరు పెట్టుకొని పిల్లని ప్రేమగా పెంచుకున్నాడు. అంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, సత్యవతి అనే కూతురు గాది అనే మహారాజుకు పుట్టింది. ఈ రెండు పేర్లు ఉన్నాయి. రామాయణ కాలంలోనూ ఉన్నది సత్యవతి, జమదగ్ని యొక్క తల్లి. భారతంలో కూడా ఈ శంతన మహారాజు మనసు పడ్డటువంటి అమ్మాయి పేరు కూడా సత్యవతి. సత్యవతిని అడిగాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. చూడండి విధి విలాసం. అక్కడ పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడు, అన్ని రకాల సమర్థుడు, దేశాన్ని నడిపించగలిగినవాడు. ఈ అమ్మాయిని ఆ వయసులో చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అమ్మాయి అన్నది డైరెక్ట్గా ఎవరైనా అమ్మాయిని ఇలా అడుగుతారా అండి? మా నాన్నగారు అమ్మగారితో మాట్లాడండి. నిజమేగా. సరే వెళ్ళాడు దాశరాజు దగ్గరికి. ఇదేమిట్రా మహారాజు వస్తున్నాడని ఆయన కంగారు పడ్డాడు. ఇలా మీ అమ్మాయిని చూసి నేను ఇష్టపడ్డాను, నాకు వివాహం చెయ్యన్నాడు. దాశరాజు పలికాడు, రాజా, నా కుమార్తె అయినటువంటి సత్యవతి మీద నువ్వు మనసు పడ్డావు, నిరభ్యంతరంగా నీకు వివాహం చేస్తాను. కానీ ఆ సంతానానికే, అంటే నా కూతురికి పుట్టే సంతానానికే రాజ్యం కావాలి అని కోరుకున్నాడు. దాంతో శంతన మహారాజు చాలా ఖిన్నుడైపోయాడు. ఎందుకంటే అన్ని విధాల యోగ్యుడు, పరమ పరాక్రమవంతుడు, మహాధర్మాత్ముడు, బుద్ధి సూక్ష్మత కలవాడు, అంటే అన్ని రకాల గుణాలు ఉన్నవాడు. అటువంటి పెద్ద కొడుకైనటువంటి దేవవ్రతుడికి అన్యాయం చేస్తూ రాజ్యార్హత ఇవ్వకుండా ఈ సత్యవతికి పుట్టిన సంతానానికి ఇవ్వటానికి ఆయనకి మనసు ఒప్పలేదు. హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. పేరుకు వెళ్ళినా మనసంతా సత్యవతి మీదే ఉన్నది. సో ఈ రెండు ధర్మమీమాంసాల మధ్య ఆయన ఇరుక్కుపోయాడు. మనోవ్యాధికి గురయ్యాడు. ఆహారం తినట్లేదు, పరిపాలన సరిగ్గా సాగట్లా. దేవవ్రతుడు గ్రహించాడు, ఏదో తేడా వచ్చింది. ఏమిటి అని అడిగితే తండ్రి చెప్పట్లా. ఎలా చెప్తాడు? నోరారా నాయనా, నీకు ఇలా అన్యాయం చేసి నీకు వివాహ యోగ్యమైనటువంటి వయస్సులో నీకు పెళ్లి చేయకుండా నేను ఇంకొక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్న మాట ఎలా చెప్పగలడు? అందువల్ల ఆ మనోవ్యాధికి గురయ్యాడు. ఏదో జరిగింది అని దేవవ్రతుడు గ్రహించాడు. మంత్రులతో వాళ్ళతో మాట్లాడిన తర్వాత, బుద్ధి సూక్ష్మత కలవాడు కదా, మహారాజు యొక్క రథసారథిని పట్టుకున్నాడు. ఎందుకంటే మహారాజు ఎక్కడికి వెళితే అక్కడికి రథసారథి తీసుకెళ్ళాలి కదా. తండ్రి గారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం జరిగిందని అడిగాడు. ఆ రథసారథి స్పష్టంగా చెప్పాడు, యువరాజా, నాన్నగారు ఇట్లా దాశరాజు ఇంటికి వెళ్ళాడండి, వేట అయ్యి పడవ ప్రయాణం అయిన తర్వాత. మరి లోపల ఏం జరిగిందో తెలీదు. ఆ తర్వాత నుంచి రాజుగారిని హస్తినాపురానికి తీసుకొచ్చానని చెప్పాడు. దాన్ని బట్టి దేవవ్రతుడు అర్థం చేసుకున్నాడు, అక్కడేదో జరిగింది. వెంటనే వెళ్ళాడు ఆ దాశరాజు ఇంటికి. యువరాజు వచ్చాడు, జరిగింది చెప్పాడు దాశరాజు. యువరాజా, మీ నాన్నగారు వచ్చారు, నా కూతురు మీద మనసు పడ్డాను, ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలని అడిగారు, నేను కాదనలేదు. కాకపోతే నా కూతురికి పుట్టిన సంతానమే దేశానికి రాజులు కావాలి, వాళ్ళే భవిష్యత్తు చక్రవర్తులు కావాలి అన్న నిబంధన పెట్టాను. ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇది జరిగిందని చెప్పాడు. మొత్తం దేవవ్రతుడికి అర్థమైంది. మహాధర్మాత్ముడు కదా, తండ్రి ద్వారా వచ్చిన దేహం. అందుకని చిరునవ్వుతో, ఎటువంటి మీమాంస, ఎటువంటి సంశయము లేకుండా, దాశరాజా, నీకు నేను మాట ఇస్తున్నాను, నీ రాజ్యాన్ని వదులుకుంటాను, నీ కూతురుకు పుట్టిన సంతానానికే రాజ్యం వస్తుంది, అప్పటి వరకు రాజ్యాన్ని నేను కాపాడతాను అని దాశరాజుకి మాట ఇచ్చేశాడు. నువ్వు మీ అమ్మాయిని తీసుకొని హస్తినాపురానికి రా, నా తండ్రి కోరిక ప్రకారం వివాహం చేద్దాము